బొగ్గు గని కార్మికులకు సంబంధించిన ఎన్నికలు జరిగిన తర్వాత ఇదే రాజకీయంగా సిపిఐకు కాంగ్రెస్ కు మధ్య తగ్గు వచ్చిందని చెప్పేసి విడిపోతాయని చెప్పేసి అంటున్నారు. అది వాస్తవానికి అది రాజకీయ సంబంధం లేదు. 1945 నుంచి సింగరేణి సంస్థ స్టార్ట్ అయితే అప్పటి నుంచి ఎన్నికలు జరుగుతూనే ఉన్నాయి. యూనియన్స్ ఉంటున్నాయి. హెచ్ఎంఎస్ ఉంది, ఐఎన్టీసీ ఉంది, ఏఐటీసీ ఉంది, సిఐటీలు ఉన్నాయి, ఇంకా అనేక సంఘాలు ఉన్నాయి. అవి ఎన్నికలు జరుగుతూ ఉంటాయి. దానికి ఎప్పుడు కానీ రాజకీయ సంబంధం లేకుండా ఉండేది. అయితే ఒక దుష్ట సంపద ఎప్పుడు స్టార్ట్ అయిందంటే టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళు డైరెక్ట్ గా సంఘంలో పాల్గొని దానికి డబ్బులు దశకం బంధు అంతా ఇచ్చి కార్మికులను ఒక విధంగా చెడగొట్టారు. ఇది దుస్సాంప్రదాయం టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాతనే అధికారాన్ని ఉపయోగించి, డబ్బులను ఉపయోగించి, మద్యాన్ని ఉపయోగించి రకరకాల ప్రలోభాలతోటి ప్రయత్నించారు. అది ఒక చెడు సాంప్రదాయం ప్రారంభమైన మాట వాస్తవం. అది కొనసాగకూడదని మా ఉద్దేశం. ఇప్పుడు బొమ్మడి గారు సాధించాం, టీఆర్ఎస్ ఓడించాం, టీఆర్ఎస్ అనుబంధ సంఘాన్ని ఓడించాం. మరి ఐఎన్టీసీ ఏఐటీసీ అధికారంలోకి వచ్చినాయి, సంతోషమే. దాని మీద తగ్గుండాల్సిన పని లేదు. దీనికి దానికి సంబంధం ఉండదు. అందువల్ల రాబోయేటువంటి ఎన్నికల్లో కూడా మళ్ళా ఏదో విభేదాలు వస్తాయని రకరకాల ప్రచారం జరుగుతున్నాయి. సిపిఐకి కాంగ్రెస్ కు మధ్య కేవలం సింగరేణి కాలనీస్ ద్వారా వచ్చేటువంటి రాజకీయ తగ్గు కారణానికి లేదు. దాంతో అయిపోయింది. అయితే ఒకటి గుర్తుంచుకోవాల్సి ఏంటంటే అధికార పార్టీ ఇప్పుడు కానీ అది ఐఎన్టీసీ ఏఐటీసీ సంఘాలకు పోవాలి తప్ప దాని మన డబ్బులు దశకం తీసుకుని పెట్టి వర్కర్స్ ని చెడగొట్టే సామర్థ్యం చేయడం మంచిగా నా ఉద్దేశం.